వస్తాయి. ఈ నెల 8న మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ పదవులపై కసరత్తు జరుగుతోంది. సాయంత్రానికి క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. టీడీపీకి 3 లేదా 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన తరఫున ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల 8న మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ పదవులపై కసరత్తు జరుగుతోంది. సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక టీడీపీకి 3 లేదా 4 మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక జనసేన తరఫున ఒకరికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నెల 8న మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి, ఈ నెల 8న మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ కి సంబంధించి అటు టీడీపీ కావచ్చు, అలాగే జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? ఇవాళ ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశం తర్వాత మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారైనట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ నెల 8న ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ లో ఎలా ఉండాలి కూర్పు అనే అంశం మీద జోరుగా చర్చ జరుగుతుంది. దీనికి అంటే మొత్తం కూడా ఎన్డీఏ కూటమికి ఈసారి జరిగిన ఎన్నికల్లో 292 స్థానాలు సంపాదించుకుంది. అయితే దీంట్లో ఎన్డీఏ కూటమి కాకుండా బీజేపీ సొంతంగా మాత్రం 240 స్థానాలు కైవసం చేసుకునే నేపథ్యంలో మ్యాజిక్ ఫిగర్ 272గా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నేతల మద్దతు కూడా అవసరంగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలందరూ కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించిన దీంట్లో కీలకంగా టీడీపీ అదేవిధంగా జేడీయూ 2 పార్టీలు కూడా ఇప్పుడు కీలకంగా మారామని చెప్పవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది దూరంలోనే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ ఉన్నటువంటి ఈ మరోసారి ప్రధానమంత్రిగా చేపట్టాలంటే వీరి మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంది. దీనికి సంబంధించి కేబినెట్ లో ఏ విధంగా కూర్పు ఉండాలనే అంశం మీద ఇప్పటికే చర్చ జరుగుతూనే మనకు అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎంతమంది ఉందన్న అంశం ఇది ఇప్పటికే స్పష్టంగా ఎన్డీఏ నేతలకు చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. బీజేపీ పెద్దలు కూడా ఇదే అంశం స్పష్టంగా చెప్పిన మనకు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రం ఎన్డీఏ కూటమి నేతల సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా కేబినెట్ అంశం మీద కూడా వచ్చే అవకాశం స్పష్టంగా తెలుస్తున్నది. దీనికి సంబంధించి ఏపీలో టీడీపీకి సంబంధించి 4 నుంచి 5 మంత్రి పదవులు ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి అంశం ఎన్డీఏ కూటమిలో చర్చ పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద గట్టిగా పట్టు పెట్టే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా మంత్రి పదవులు కీలకంగా చేపట్టిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించి నేతలు మరోసారి 16 స్థానాలు గెలిచిన నేపథ్యంలో కీలక పదవులు కూడా అడిగే అవకాశం మనకు అనిపిస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఈ అంశం మీద కూడా స్పష్టంగా ఇవాళ జరిగే మీటింగ్ లో ఎన్డీఏ కూటమి మీటింగ్ లో బీజేపీ పెద్దలకు చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం ముందుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీ అంటే కేంద్రంలో జరిగే మంత్రి మండలి కూర్పుపైనే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయేటువంటి మంత్రి మండలి కూడా ఆధారపడి ఉండే అవకాశం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూడా జనసేనతో పాటు బీజేపీ కూడా కూటమిలో సభ్యులుగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా మంత్రి మండలి కూర్పుపై కూడా ప్రభావం చూపనుంది. ఒకవేళ కనుక కేంద్రంలో కేబినెట్ లో 3 నుంచి 3, 4 లేకపోతే 5 ఎన్ని పదవులు టీడీపీకి ఇచ్చినా గానీ అదే సందర్భంలో
బీజేపీ తరఫున ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో 3 ఎంపీలు గెలుపొందారు. దాంట్లో సీఎం రమేష్, పురంధేశ్వరి, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ. ఈ 3 కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలుగా ఉన్న నేపథ్యంలో వీరికి మంత్రి పదవులు దక్కకపోతే చర్చ కూడా జోరుగా సాగుతుంది. అంటే మొత్తం మీద కూడా కేబినెట్ లో కేంద్ర కేబినెట్ లో టీడీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీకి చెందిన 4 కానీ లేకపోతే 5 కానీ మంత్రి పదవులు కావాలని ఇవాళ జరిగేటువంటి సమావేశంలో చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే రాజేందర్, కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవులకు బెర్త్లకు సంబంధించి ఇటు రాష్ట్రంలో అటు టీడీపీ కావచ్చు, జనసేన నేతల రియాక్షన్ కావచ్చు, టాక్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? అంటే టీడీపీతో పాటు జనసేనకు కూడా సంబంధించి 2 ఎంపీలు గెలుపొందిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ లో ఒకరికి మంత్రి పదవి దక్కవచ్చనే ఊహాగానం జరుగుతుంది. అంటే మొత్తంగా చూసినట్టయితే కీలకంగా ఈ మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ, జేడీయూల పార్టీల మద్దతు అవసరం నేపథ్యంలో వీరితో చర్చించిన తర్వాతనే కేబినెట్ కూర్పు అనేటువంటి ఏ పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఏ రాష్ట్రానికి అవకాశం చర్చ కూడా ఈ నేతల మధ్య జరిగే అవకాశం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి టీడీపీ అదేవిధంగా జనసేన కూడా ఖచ్చితంగా కేంద్ర మంత్రి మండలిలో చోటు దక్కేలా వీరు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా పట్టుకునే అవకాశం ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.